జగన్ అంటే మనం అన్ని చేసి పథకాలు మంచిగా ఇట్టాడు. అమ్మ ఒడి, పెన్షన్ డబ్బులు. ప్రభుత్వం చేంజ్ చేస్తేనే ఇంకా చంద్రబాబు వస్తే బాగా చేశాడు, డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అయితే అంటున్నారు. ఇదే రావాలండి మాకు. ఈయన అనుకున్న అన్ని కూడా చేసి పెట్టాడండి, ఏది కూడా ఆపలేదండి. ఆయన వచ్చిన తర్వాత నిరుపేదలకి, కుటుంబాలకి అన్ని విధాల వాళ్ళు బతకడానికి కూడా కష్ట పరిస్థితుల్లో ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు. రాజధాని కాదు కదా, మూడు రాజధానులు ఒక రాజధాని కూడా ఏది ఎక్కడ అవుతుంది. ఇప్పుడు అవుతాయి. ఈ కరోనా వచ్చి 2 సంవత్సరాలు మనం వెనకబడిపోయాం, రాష్ట్రం అంతా వెనకబడిపోయింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఇప్పుడు మనం ఉన్నాము అర్చంట నియోజకవర్గంలో. 2019లో వైసీపీ ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చి ఎవరిని ఓటేసి గెలిపిస్తారో ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం రండి. జగన్ అంటే మనం అన్ని చేసి పథకాలు మంచిగా ఇట్టాడు. అమ్మ ఒడి, పెన్షన్ డబ్బులు. ఇది వరకు పంచాయతీ ఇప్పుడు అలా లేకుండా 2019 ప్రభుత్వం మీకు వైసీపీ ప్రభుత్వం వచ్చింది కదా, వైసీపీ ప్రభుత్వం బాగాలేదంట, చంద్రబాబు ఉన్న ప్రభుత్వమే బాగుంది. అది రాడు, ఇప్పుడైతే పక్క రాడు. ఎందుకంటే ఆ అధికార పార్టీలో జగన్ 170 సీట్లు వచ్చి కదా మొన్న, 150. ఇప్పుడు కూడా పక్క 105 వస్తాయి అని పక్కనే అనుకుంటున్నాను. అదే రైతులకి ఏం చేస్తారంటే ధాన్యం అనుకూలం అన్నదే ఆరుదలకే రూపాయలు రైతులు అది బాధపడుతున్నారు. దేనికి పచ్చిది ఆరుదలకే మనం 3 రోజులు బరకల మీద ఆరబెట్టి కూలీలు పెట్టుకుంటాం. పెట్టుకున్నా చంద్రబాబు డబ్బులు ఇచ్చారు, మన దగ్గర కూలి, మన దగ్గర డబ్బులు ఉండవు, మీరు డబ్బు తెస్తాం. అట్లా డబ్బు పనులకు రాడు. వాళ్ళు చెప్తున్నారు, మన మొహమ్మ చెప్తుంది. అలాగే 10 ఎకరాలు చేస్తున్నాం, ఎరువులు కొట్టి కూడా మందు బత్తాలు కూడా ఏమి బ్యాకులు అయిపోయి ఏదో దగ్గర చెప్తున్నారు. దానికోసం ధాన్యం రేటు పెంచమని అడుగుతుంది. ఇప్పుడు జగన్ అంటే జగన్ చేతనే అంటలేదు, చేసి మంచి మంచి పథకాలు ఎట్టాడు, ఎట్లయినా అంటలేదు. పక్క ఏంటంటే ధాన్యం రైతులకి పత్తక రేటు 10 రూపాయలు పెంచుకుంటే ఇప్పుడు కూలీడు 3 పనులకు వెళ్తావు. చంద్రబాబు డబ్బు పోతే ఈ అమ్మ చెనిపుకుని అసలు అట్టని చంద్రబాబు పని చేయించుకున్నాడు, వాళ్ళు బాధపడతాడు. మరి ఇవ్వాలి కదకి, అది నేను మరి ఎన్ని కష్టాలు పడకూడదు, పార్టీ మారిస్తే బాగుంటుంది కదా. పార్టీ వార్త ఏమి ఇచ్చేస్తారా? ఏం చేస్తాడా? ఏం చేస్తాడు? నువ్వు చీకలెట్టుకున్నావు, నేను కూర్చున్నాను, నువ్వు ఎదురు బతుకొని వచ్చినా బతుకునే వస్తాను. మనం పల్లెకి వెళ్ళిపోతే 5 ఏళ్ళు వానకెళ్ళవు కదా, అది నేను. సార్ 2014 ప్రభుత్వానికి ఇప్పుడు 2019 ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తున్నాయి? తేడా కనబడుతుంది. ఎట్లా తేడా కనిపించింది? ఇదే బాగుందండి, వైసీపీ బాగుందండి. మీ ఎమ్మెల్యే రాజుగారు పనితీరు ఎలా ఉంది? బాగుందండి. మాకు కంపెనీలు కట్టిస్తున్నారండి. మేము దేవంగులు అండి, మేము రూపాయి కూడా అక్కడికి వెళ్ళి ఏం చేయక్కర్లేదండి, అన్ని ఆయనే పూర్తి చేస్తున్నాడండి. మాకైతే చాలా వర్ణాలు కూడా ఆయన కట్టిస్తున్నాడండి. ఇక్కడ స్కూల్, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి. అప్పుడు మీద చాలా బాగున్నాయండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా చూస్తున్నారండి. హాస్పిటల్ కూడా మంచి నీట్గా ఉంటున్నాయండి. హాస్పిటల్ నీట్గా ఉన్నాయండి. చాలా బాగా వెళ్ళిన వాళ్ళు కూడా మంచి బాగా చూస్తున్నారండి డాక్టర్లు కట్టండి. మీకు ఏమేమి లబ్ధి జరిగింది? మాకండి మా పిల్లలు అయితే చదువులు అయిపోయినాయండి. మా ఆవిడకేమో డాక్టర్ అండి, మా అమ్మగారికి డాక్టర్ అండి. ఇయ్యారండి మాకు రద్దీ పొందిన అదండి. మా అమ్మగారికి పింఛన్ వస్తుందండి, ఇంటికి వచ్చేస్తున్నారండి. మరి ఇప్పుడు అదే ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం మారితే బాగుంటది అనుకుంటున్నారు. ప్రభుత్వం చేంజ్ చేస్తేనే ఇంకా చంద్రబాబు వస్తే బాగా చేశాడు, డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అయితే అంటున్నారు. ఇదే రావాలండి మాకు. ఈయన అనుకున్న అన్ని కూడా చేసి పెట్టాడండి, ఏది కూడా ఆపలేదండి. లబ్ధి పొందిన వాళ్ళు 10 మంది ఉన్నారండి. సంవత్సరం కనీసం కుటుంబం వచ్చి కాజు బంగారం కొనుక్కుంటుందండి, అది ఇచ్చిన డబ్బులండి. ఇంకేం కావాలండి? ఇప్పుడు ప్రభుత్వం గానీ గత ప్రభుత్వం గానీ వికలాంగుల గురించి ఏ విధంగా చర్యలు తీసుకోలేదు. అందు గురించి మేము మా బీడీపీ పార్టీ గెలవాలని కోరుకుంటాం. బీడీపీ అనగా భారత దివ్యాంగుల పార్టీ. ఎందుకు చేతనగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గానీ గత ప్రభుత్వం గానీ వికలాంగులకు సరైనదంటూ ఏది కల్పించలేదు. ఒకటి, గత ప్రభుత్వంలో కూడా వికలాంగులు ఇచ్చే వివాహ ప్రోత్సాహక బహుమతి కానీ అప్పుడు గత ప్రభుత్వం నుండి రావట్లేదు. అది కానీ ఇవన్నీ మాకు సమకూర్చాలని, దివ్యాంగులని ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందు గురించి ఫిబ్రవరి 19వ తారీఖున భీమవరంలో మేము భారత దివ్యాంగుల పార్టీ అనేది ప్రారంభించడం జరిగింది. మేము దివ్యాంగులని ప్రతి ఒక్కరం కూడా ఆ పార్టీని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకనగా ఈ పార్టీ నెగ్గినా నగ్గకపోయినా మా సమస్య అనేది అధికారిక పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ తెలియాలని కోరుకుంటున్నాం. అది మరి జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా జరిగింది? నేను చెప్పేది అదే. ప్రస్తుత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో కానీ వికలాంగులకు అనేది ఏమి ఇప్పుడు కూడా
మేనిఫెస్టోలో టీడీపీ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, జనసేన పార్టీ కానీ వికలాంగులకి ఇచ్చేస్తామని ఏది కూడా చెప్పలేదు. అందు గురించి మేము సొంతంగా పోరాడాలనుకుంటున్నాం. విజయం కోసం కాదు, మా సమస్య అనేది ప్రతి పార్టీకి తెలియని దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. చెప్పండి మేము ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, లేదా 2014 ప్రభుత్వానికి 2019 ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపించిందా మీకు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయ్యారు. ఆయన వచ్చిన తర్వాత నిరుపేదలకి, కుటుంబాలకి అన్ని విధాల వాళ్ళు బతకడానికి కూడా కష్ట పరిస్థితుల్లో ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు పెట్టిన నాయకుడు ఎవరూ లేరు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిరుపేదల్ని అన్ని విధాల్లో ఆరోగ్యం విషయంలో, చదువు విషయంలో చూశారు. మళ్ళీ ఆ నిధి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ నిరుపేదలందరూ కూడా చదువులోని, ఆరోగ్యపరంగా అన్ని విధాలా కూడా చాలా బాగా ఇదవుతున్నారు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? రాజుగారి పనితీరు మాకు 2019లో 2018లో రంగరాజు గారు వచ్చారు. ఎలక్షన్ 6 నెలలు ఉందనగా రంగరాజు గారు వచ్చారు. రంగరాజు గారు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో కూడా ఎలా ఉంటుందంటే, ఆయన ప్రతి గడప గడపకి వెళ్ళి ఆయన యొక్క చేసే విధానం చూస్తుంటే చాలా బాగుంటుంది. ఆయన భోజనం విషయంలో ముందుగా భోజనం గురించి చెప్పాలి. ఆయన గురించి చెప్పే ముందు ఆయన భోజనం పెట్టాడంటే అసలు ప్రతి భోజనంలోని ఎవరిని నుంచోబెట్టి భోజనం చేస్తాను నేను ఏ ఫంక్షన్లోని చూడలేదు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ 1000 మంది అనుకో 100 మంది సిట్టింగ్ చేస్తారు. 1000 మంది అంటే 500 మంది సిట్టింగ్ చేస్తారు మా రాజుగారు. అంతలా భోజనాలు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుని, రంగరాజు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు. కరోనా సమయంలో కష్టకాలంలో ఉన్న పెనుగొండ రెడ్ జోన్గా ప్రకటించిన కానీ ఆ రోజు ఆయన లెక్క చేయకుండా, ఆయన వయసు నిమిత్తం కూడా లెక్క చేయకుండా పెనుగొండ వచ్చి ఆయన మొత్తం రెడ్ జోన్ తిరిగి అందరి కుటుంబంలోని కూడా ఏమి భయపడొద్దని చెప్పి ఆయన హాస్పిటల్స్ పెట్టి అన్ని విషయాల్లో కూడా ఆయన ఆదుకున్నారు. ఈ పొత్తులో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అలా ముస్లింలు ఎవడేస్తారు ఓటు బ్యాంక్, ముస్లిం ఓటు బ్యాంక్ పోయింది. ఇంకేముంది? ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణే రాడు, వంగ గీత వస్తుంది అక్కడ, కేటర్ లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ కాపు వర్గమే మారిపోయింది. నాకు ఆయన కాపే వైసీపీ కాపులు ఏది క్యాటర్ ఇడిపోయింది. నువ్వు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు ప్యాకేజీ కోసం వెళ్తుంటే నేను కాపులు ఎవరు నమ్ముతారు? ఇంకా నమ్ముతలేదు. పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసి ఈ పట్టుకి ఉంటే అలాగా ఎదరికి సీఎం పవన్ కళ్యాణ్ సీఎం తేజీలోకి వద్దుడు. ఇవాళ ప్యాకేజీ కోసం అమ్ముడిపోయి చంద్రబాబు చెప్పింది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్మట్లేదు జనం, వాళ్ళ జనమే నమ్మట్లేదు. మీటింగ్లో పవన్ కళ్యాణ్ అది అంటున్నాడు, తొక్కేస్తాను, అది ఇది అంటున్నాడు, అది అంటున్నాడు. అంత రెచ్చిపోతుంటే ఇంక మరి ఓటర్స్ని ఏ రకంగా లాక్కోవాలి? ఇలా తొక్కేస్తాను, అలా చేసేస్తాను, చెవడాలు లాగేస్తాను అంటే మరి పట్టుకోడికి ఎంత బాధగా ఉంటుంది. మరి అది ఆ పార్టీలకి దెబ్బ కొడతాకి కారణం కొంత అయి ఉంటుంది. మరి అవే పథకాలు ఇంట్లో ఆడవాళ్ళకి ఇచ్చి ఇంట్లో మా ఆడవాళ్ళు మా మాట వినట్లేదని ప్రతిపక్షాల తరపు నుంచి చాలా మంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఆడవాళ్ళు పథకాలు ఇస్తే మగవాళ్ళ మాట వింటలేదా? ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లోనే ఖర్చు పెట్టుకుంటారు కదండి పిల్లలకి. వాళ్ళకి పైసలు వేయడం వల్ల ఇంట్లో వినట్లేదు అన్నమాట. వాళ్ళ భర్త మాట వింటలేదా? ఎక్కడండి అసలు ఎవరు వింటలేదని భర్త మాట. మరి మా భార్య నా మాట వింటది, నా భార్య నా మాట వింటది. మరి చెడ్డ అలవాట్లు ఉన్నప్పుడు మాట ఎంతో మరి ఆడదే. అదేమో పట్టుకొచ్చి ఈ జగన్ మీద బురద చల్లుతారా? వాడు చేసి తప్పులు ఉంటాయి, మగవాడు చేసి తప్పులు ఉంటాయి. ఆడ మనిషి సంసారాన్ని ఉబ్బడి చేసుకుంటుంది. మందు కూడా మందు తాగడానికి ఇచ్చేలా ఈ డబ్బు ఎట్టుకెళ్ళా మొగుడికి. మరి అదే మాట అమ్మకి ఇస్తున్నాడు, నాన్న దగ్గర లాక్కున్నా అంటున్నారు. అమ్మకి ఇచ్చి నాన్న దగ్గర లాక్కున్నా ఏ విధంగా? మానేయాలి కదా మందు. ఇప్పుడు లాక్కుంటున్నాడు అంటే రైటే కరెక్టే అనుకుందాం కానీ చెప్పు.
మందును వీళ్ళు మానేయాలనే జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, మందు మానేస్తారని. వీళ్ళు మానతలేదే, వీళ్ళు మానాలి కదా, 200 రూపాయలు చేశాడు, మానాలి, మానతారనే ఇలా పెట్టాడు. అయినా ఎవడో మానతలేదు మందు. మరి దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఇంకా? సో ఇప్పుడు జగన్ ఉన్న పాలనలో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందంట అనుకుంటున్నారా? నేను మా మట్టుకైతే సుఖంగానే ఉంది, ప్రజలు బాగున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? లేబర్ నా బీసీ, నా ఎస్సీ ముందు, తర్వాత బీసీ, తర్వాత మైనార్టీ, ఈ ముగ్గురునే చెప్పుకుంటున్నాడు. ఎందుకు చెప్పుకుంటున్నాడు? లేబర్ కూలి పని చేసుకుని బతికేవాళ్ళు, ఈ 3 జాతులు 3 వర్గాలు కూడా ఇలా మరి వాళ్ళకి సక్రంగా నడుస్తుందా? ఇలా ధనికులు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు ధనికులు. ఆయన జగన్మోహన్ రెడ్డి లెక్క చేయట్లేదు. నాకు ప్రజలే ముఖ్యం, నాకు ప్రజలే కావాలంటున్నాడు ఇలా జగన్మోహన్ రెడ్డి. అరే క్యాపిటల్ కూడా చేయలే అంటున్నారు కదా సార్, క్యాపిటల్ చేస్తే బాగుంటది, క్యాపిటల్ చేయలేడు అని మాట్లాడుతున్నారు కదా. క్యాపిటల్ ఎందుకు చేయలేరండి? రాజధాని కాదు కదా, 3 రాజధానులు, 3 రాజధానులు, ఒక రాజధాని కూడా ఏది ఎక్కడ అని అవుతుంది. ఇప్పుడు అవుతాయి. ఈ కరోనా వచ్చి 2 సంవత్సరాలు మనం వెనకబడిపోయాం, రాష్ట్రం అంతా వెనకబడిపోయింది. తర్వాత జగన్ గారు మీకు కరోనాలో అసలు ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో ఎవడనైతే చెయ్యలేడు. అసలు కరోనాలో మన ఇంట్లో మనమే కరోనా వస్తే వాడిని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పెట్టిన రోజులు అయ్యి, మన ఇంట్లో వాళ్ళనే దూరంగా పెట్టి, అలాంటి సమయంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నడిపాడు 2 సంవత్సరాలు కూడా. ఏం అభివృద్ధి ఎలాగా అయిపోతుంది మరి? జగన్మోహన్ రెడ్డి కూడా అభివృద్ధి చెయ్యాలనే ఉంటుంది, ఎవడో చెయ్యకూడదని ఎవరికే ఉండదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా చెయ్యాలనే ఉంటుంది. మనం ఈ దెబ్బలు కొట్టినప్పుడు ఎవడైతే ఏం చేస్తాం? నా కుటుంబంలో ఉన్నాను నేను, యజమాని, దెబ్బలు కొడతాయి, సంసారం ఏమి ఎదరికి వెళ్తుంది? నాకు వెళ్దు కదా దెబ్బ కొట్టినప్పుడు. కోలుకుంటాం ఇంకో 2 సంవత్సరాలకి. 2 సంవత్సరాలు పోయిన తర్వాత చెప్తాం మళ్ళీ జగన్ గారు వస్తే ఇప్పుడు రాజధాని కట్టి చూపించాడు, కట్టి చూపించాడు అసలు జగన్మోహన్ రెడ్డి. Please subscribe Dot News.